నమస్తే అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకినాడ రీజియన్ తరఫున ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 18 సైకిల్స్ డిఫరెంట్ గర్ల్ చైల్డ్స్కి ఇవ్వడం జరిగింది. డిఈఓ గారి సమక్షంలో డిఈఓ గారు కూడా బాగా ఐడెంటిఫై చేశారు. ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉండి ఆడపిల్లలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ సైకిల్ ఇవ్వడానికి సెలెక్ట్ చేశారు. బేస్డ్ ఆన్ ఈ సెలెక్షన్ మనమేమో 18 సైకిల్స్ పిల్లలకి ఇవ్వడం జరిగింది ఈరోజు ఆడపిల్లలందరికీ. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా సమాజ సేవ కోసం చాలా కార్యక్రమాలు చేస్తుంది. అందులో ఈ రకమైన కార్యక్రమం చేయడంలో మాకు చాలా సంతృప్తి ఇస్తుంది. ఎందుకంటే ఆడపిల్లలకు చదువు చాలా అవసరం. ఆ అవసరం కోసం మనం ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లలకి సైకిల్ ఇచ్చాం 18 మందికి ఈ డిస్ట్రిక్ట్లో. అలా ఫ్యూచర్లో కూడా ఏ అవసరాలు ఉన్నా, ఈ గవర్నమెంట్ స్కూల్స్కి అవసరాలు ఉన్నా, ఏదున్నా సరే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేస్తామని చెప్పి డిఏఓ గారికి మాట కూడా ఇచ్చాం ఈరోజు. ఇంతకుముందే మొన్న 3rd బెటాలియన్ స్కూల్లో మనం 10 కంప్యూటర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే 75% దాటి మార్క్స్ వస్తాయో పిల్లలకి వాళ్ళందరికీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున స్కాలర్షిప్స్ కూడా స్టేట్ బ్యాంక్ ఇస్తున్నది. అది పోర్టల్ అడ్రస్ అంతా డిఈఓ గారికి టీచర్స్ అందరికీ చెప్పాము. అదన్నా అప్లై చేసుకుంటే మెరిటోరియస్ క్యాండిడేట్స్ అందరికీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్ చేస్తుంది. అండ్ ఈ అవకాశం ఇచ్చిన డిఈఓ గారికి అండ్ వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనకి జిల్లాలోని ఒక 18 స్కూల్స్ విద్యార్థులకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ రీజనల్ మేనేజర్ గారు శ్రీ కృష్ణ గారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద బైసికల్స్ ఇవ్వడం జరిగింది. ఈ పిల్లలందరూ కూడా చాలా పేద విద్యార్థులు. అట్లాగే స్కూల్కి యాక్సెసిబిలిటీ సరిగా అంటే రోడ్ వెళ్ళడానికి ప్రయాణించడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పిల్లల్ని ఐడెంటిఫై చేసి ఇచ్చాము. అదేవిధంగా మరి ఆడపిల్లలకి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కూల్కి వెళ్ళడానికి కూడా పిల్లలందరికీ కూడా ఈ వయసులో. కాబట్టి వారికి విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారు మాకు మాట ఇచ్చారు, ఇంకైనా ఫ్యూచర్లో కూడా ఏమైనా అవసరం అంటే తెలియజేయమని చెప్పేసి. అదేవిధంగా వారు చెప్పిన విధంగా చేస్తాం. అదేవిధంగా స్కాలర్షిప్స్ గురించి కూడా మాకు వివరించడం జరిగింది. ఇంతకుముందు ఎక్కడ కూడా అది తెలియదు. సార్ చెప్పడం వలన ఆ స్కాలర్షిప్స్ కూడా నెక్స్ట్ టైం అన్నా తీసుకునే విధంగా మా పిల్లల్ని ప్రోత్సహించేందుకు అందరికీ కూడా ప్రచారం చేసి ఎక్కువ మంది అప్లై చేసే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి రీజనల్ బ్యాంకు ఎస్బీఐ వారికి వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.